హలో ఆల్. ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే వచ్చేసాను. మన ఇంట్లో చాలా పాత బట్టలు అయితే ఉంటాయి, ముఖ్యంగా బ్లౌజులు. మనం చాలా ఇష్టంతో బ్లౌజులు కుట్టిస్తాం. కాస్ట్ ఎక్కువ పెట్టి మరి మోడల్స్, డిజైన్స్ కుట్టిస్తుంటాం కదా. అయితే సైజ్ సరిపోకనో, ఫ్యాషన్ మారిపోయో, లేదా ఇంకొన్ని రీజన్స్ వల్ల వాటిని మనం పక్కన పడేస్తుంటాం. అలాగే మనకి బంధువులు పెట్టిన జాకెట్ ముక్కలు ఇలాంటివి చాలానే ఉంటాయి ఇంట్లో. అలాగే చీరలో వచ్చిన కొన్ని జాకెట్ ముక్కలు మనం కుట్టించకుండా ఉంటాం కదా. వీటన్నిటిని ఉపయోగించి కొత్తగా, అందంగా, యూజ్ఫుల్గా మార్చుకునే కొన్ని బ్లౌజ్ రీయూజింగ్ ఐడియాస్ అయితే చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇందులో మీకు ఏదో ఒక ఐడియా అయితే బాగా నచ్చుతుంది. ఫస్ట్ ఐడియా వచ్చేసి, మన దగ్గర ఉన్న పాత బ్లౌజుల్లో ఉండే డిజైన్ వర్క్ పార్ట్స్ని కట్ చేసి వాటితో పర్స్లు, మనీ పౌచెస్, మొబైల్ పౌచెస్, క్లచెస్ తయారు చేసుకోవచ్చు. ఈ పర్సెస్లో కాస్మెటిక్ చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. పండుగలకి, ఫంక్షన్లకి కూడా స్టైలిష్గా వాడుకోవచ్చు. అలాగే మన ఫ్రెండ్స్కి కూడా వీటిని గిఫ్ట్గా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఐడియా వచ్చేసి కుషన్ కవర్స్. మన ఇంట్లో ఉండే సోఫాల మీద కొత్త కుషన్ కవర్ వేసుకుంటే బాగుంటుంది కదా. కొత్తవి కొనే పని లేకుండా పాత బ్లౌజులతోనే వీటిని తయారు చేసుకోవచ్చు. సిల్క్ లేదా డిజైనర్ బ్లౌజ్ ఉంటే వాటిని కట్ చేసి కుషన్ కవర్స్ కుట్టుకోవచ్చు. సోఫా మీద పెడితే లివింగ్ రూమ్కి కొత్త అందం వస్తుందండి. ప్రత్యేకంగా ఎంబ్రాయిడరీ లేదా మిర్రర్ వర్క్ ఉన్న బ్లౌజ్ అయితే చాలా రాయల్టీ లుక్ వస్తుంది. నెక్స్ట్ ఐడియా వచ్చేసి బ్యాగ్స్ అండి. మన దగ్గర ఉండే బ్లౌజ్ పీసెస్తో హ్యాండ్ బ్యాగ్స్ మరియు క్యారేజ్ బ్యాగ్స్ కుట్టుకోవచ్చు. బ్లౌజ్ డిజైన్ ఉండే కవర్ బ్యాగ్స్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఇలా క్లాతులతో కుట్టుకున్న బ్యాగ్స్ మనకి ప్లాస్టిక్ రీయూజింగ్ కూడా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఐడియా వచ్చేసి యాప్రాన్స్. మన దగ్గర ఉండే వేస్ట్ క్లాత్ పీసెస్తో కిచెన్లో వేసుకోవడానికి స్టైలిష్ యాప్రాన్స్ అయితే కుట్టుకోవచ్చు. అలాగే మన దగ్గర ఉండే పాత బ్లౌజుల్లో ఏదైనా వర్క్ ఉంటే వాటిని కట్ చేసి ఈ యాప్రాన్కి అక్కడక్కడ కుట్టుకుంటే చూడడానికి యాప్రాన్ చాలా స్టైలిష్గా ఉంటుంది. అలాగే మన దగ్గర కొంచెం గట్టిగా ఉండే ఫ్యాబ్రిక్ ఉంటే వాటితో టేబుల్ మ్యాట్స్ కూడా తయారు చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఐడియా వచ్చేసి వాల్ హ్యాంగింగ్స్ అండి. మన దగ్గర ఉండే రకరకాల బ్లౌజ్ పీసెస్ అన్నీ కలిపి ఇలా వాల్ హ్యాంగింగ్స్ తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా లుక్ వస్తుందండి ఇంటికి. మనం కొన్ని శారీస్లో శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ని కుట్టించకుండా వదిలేస్తుంటాం కదా. అలా మిగిలిపోయిన క్లాతులతో ఇలా వాల్ హ్యాంగింగ్స్ తయారు చేసుకుంటే చాలా బాగుంటాయి. మన దగ్గర వేస్ట్ క్లాత్లు ఎక్కువ ఉంటే మనం చాలా రకాలైన డిజైన్స్ కుట్టుకోవచ్చు. వీటిని మనం బెడ్రూమ్, హాల్ ఇలా అన్ని గదుల్లో పెట్టుకోవచ్చు. అలాగే మన దగ్గర మిర్రర్ వర్క్ బ్లౌజులు ఏమైనా ఉంటే వాటిని కట్ చేసి వాల్ హ్యాంగింగ్ చేసుకుంటే కూడా చాలా లుక్ ఉంటుంది. బయట డబ్బులు పెట్టి కొనే పని లేకుండా ఇంట్లో ఉండే వేస్ట్ క్లాతులతోనే ఇలా ఇంటికి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ తయారు చేసుకోవచ్చు. మనకి మనీ సేవ్ అవుతాయి, ఇంటికి కూడా కొత్త లుక్ వస్తుంది. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఫ్యాషన్ బెల్ట్స్. మన దగ్గర ఉండే పాత బ్లౌజ్ ఫ్యాబ్రిక్తో బెల్ట్స్ తయారు చేసుకోవచ్చు. లాంగ్ బెల్ట్ లేదా వెస్ట్ స్టైల్ బ్యాక్ బెల్ట్ తయారు చేసుకోవచ్చు. ఇవి సింపుల్ డ్రెస్సెస్ లేదా కర్టన్స్పై వాడుకోవచ్చు. నెక్స్ట్ ఐడియా వచ్చేసి పెన్ స్టాండ్. మన దగ్గర ఖాళీగా ఉండే టిన్ డబ్బాలు లేదా ప్లాస్టిక్ బాటిల్ లేదంటే ఖాళీ పెన్ స్టాండ్ని కట్ చేసి బ్లౌజ్ పీస్తో కవర్ చేసి పెన్ స్టాండ్గా వాడుకోవచ్చు. వీటికి మన దగ్గర ఉండే పాత బ్లౌజుల్లో డిజైన్, వర్క్, ఎంబ్రాయిడరీ ఇలాంటివి ఏమైనా ఉంటే కట్ చేసి వాడుకుంటే చాలా బాగుంటాయి. ముత్యాలు, స్టోన్స్ వంటివి వేసుకుంటే ఇంకా బాగుంటాయి. వీటిని టేబుల్ మీద పెట్టుకుంటే మనకి చాలా యూనిక్గా ఉంటుంది. నెక్స్ట్ ఐడియా వచ్చేసి డోర్ హ్యాంగింగ్స్. చిన్న చిన్న బ్లౌజ్ పీసుల్ని కలిపి మనం ఈ డోర్ హ్యాంగింగ్స్ని తయారు చేసుకోవచ్చు. డబ్బు ఖర్చు లేకుండా క్రియేటివ్గా మన ఇంటికి అందమైన డోర్ హ్యాంగింగ్ చేసుకోవచ్చు. పండుగలకి, ప్రత్యేక సందర్భాలు, హౌస్ వార్మింగ్కి, ఫెస్టివల్కి ఇవి చాలా ఆకట్టుకుంటాయండి. నెక్స్ట్ ఐడియా వచ్చేసి డాల్ డ్రెస్సెస్. ఈ బ్లౌజ్ పీసెస్తో మన పిల్లల డాల్స్కి అందమైన డ్రెస్సెస్ కుట్టివ్వచ్చు. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఐడియా వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ అండ్ హెయిర్ బ్యాండ్స్. మన దగ్గర మిగిలిపోయిన చిన్న చిన్న క్లాత్ పీసెస్ ఉంటే వాటితో హెయిర్ బ్యాండ్స్ మరియు రబ్బర్ బ్యాండ్స్ తయారు చేసుకోవచ్చు. మన డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా క్లాత్ ఉంటే, అదే రంగులో బ్యాండ్ ఉంటే చాలా స్టైలిష్గా కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఐడియా వచ్చేసి టేబుల్ మ్యాట్స్. మన దగ్గర ఉండే రకరకాల బ్లౌజ్ పీసెస్ని కట్ చేసి టేబుల్ పై మ్యాట్ లాగా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐడియా వచ్చేసి కిడ్స్ ఫ్రాక్స్. మన దగ్గర కొత్తగా వాడని బ్లౌజులు ఉంటే వాటిని పిల్లలకి బేబీ ఫ్రాక్ లాగా కుట్టించవచ్చు. మనం కొన్ని చీరలో వచ్చే బ్లౌజ్ పీసెస్ కుట్టించాం కదా, వాటితో మన పిల్లలకి ఫ్రాక్స్ కుట్టిస్తే మనకి, మన పిల్లలకి మ్యాచింగ్ డ్రెస్సెస్ అనేది అవుతాయి.
నెక్స్ట్ ఐడియా వచ్చేసి మాస్కులు అండి. మన దగ్గర వాడకుండా ఉన్న క్లాతులతో మనమే ఇంట్లో ఈజీగా మాస్కులు అయితే తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐడియా వచ్చేసి రిమోట్ కవర్స్. మన పాత బ్లౌజుల్లో ఫ్యాబ్రిక్ని కట్ చేసి మనం రిమోట్ కవర్స్గా తయారు చేసుకోవచ్చు. టీవీ లేదా ఏసీ రిమోట్లకి వీటిని వాడుకోవచ్చు. నెక్స్ట్ ఐడియా వచ్చేసి బెడ్షీట్స్. చాలా బ్లౌజ్ పీసులను కలిపి కలర్ఫుల్ బెడ్షీట్స్ అయితే తయారు చేసుకోవచ్చు. మనం ఇంట్లోనే ఈజీగా ఈ బెడ్షీట్స్ అయితే తయారు చేసుకోవచ్చు అండి. రకరకాల బ్లౌజ్ పీసులను కలిపి ఇలా స్టిచ్ చేస్తే చూడడానికి చాలా లుక్ వస్తుంది. నెక్స్ట్ ఐడియా వచ్చేసి వాల్ ఆర్ట్స్. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ని ఫ్రేమ్లో పెట్టి వాల్ డెకరేటివ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మన పాత బ్లౌజులు మరియు బ్లౌజ్ పీసెస్ని రీయూజ్ చేసుకోవచ్చు. మన ఇంటి డెకరేషన్ నుండి చిన్న చిన్న అవసరాల వరకు ఇవి మనకి బాగా యూజ్ అవుతాయి. వీటిలో మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటివి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.